అందరికీ నమస్కారం. నేను మీ రాజేందర్ గౌడ్ని. అయితే ఇవాళ నేను ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఇవాళ వికారాబాద్ టౌన్ లోపల, వికారాబాద్ మున్సిపాలిటీ లోపల ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఉన్నదంటే వికారాబాద్ లోపల స్ట్రీట్ లైట్స్ కూడా అందుబాటులో లేవు. ఒకటి. రెండవది, మాన్యువల్ కవర్స్ అందుబాటులో లేవు. రెండు. మూడో అంశం, చెత్త ఆటోలది కూడా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉన్నాం. నాలుగవది, జేసీబీ అనేది వార్డులకు అలర్ట్ చేస్తలేరు. ఇవల్ల నేను మున్సిపల్ కమిషనర్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ ని సూటిగా అడుగుతున్నది ఏంటంటే స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. స్ట్రీట్ లైట్ల ప్రాబ్లం ఎవరన్నా కౌన్సిలర్ 34 వార్డు లోపల ఏ కౌన్సిలర్ ఫోన్ చేసినా, ఏ ఒక్క పబ్లిక్ ఫోన్ చేసినా ఓపెన్ గా చెప్తా ఉన్నారు కమిషనర్ గారు స్ట్రీట్ లైట్లు అవైలబుల్ లేవని. ఇది సిగ్గు చెడు అని చెప్తా ఉన్నా. అయితే స్ట్రీట్ లైట్స్ అనేది మినిమం నీడ్స్. ఇది వికారాబాద్ జిల్లా, వికారాబాద్ హెడ్ క్వార్టర్, ముఖ్యమంత్రి గారి జిల్లా, స్పీకర్ గారి జిల్లా. అంటే ముఖ్యమంత్రి గారి జిల్లా లోపల, స్పీకర్ గారి జిల్లా లోపల స్ట్రీట్ లైట్స్ కూడా లేని పరిస్థితి అంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన స్థితి అనేది ఆలోచించాలి. మరి వారు మీకు కోఆపరేట్ చేస్తలేరా, లేకపోతే మీ నిర్లక్ష్యమా కమిషనర్ గారు? నాకు మీరు సూటిగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. స్ట్రీట్ లైట్స్ అనేది మినిమం నీడ్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా స్ట్రీట్ లైట్స్ విషయం లోపల ఎక్కడ ఇబ్బంది లేకుండా స్ట్రీట్ లైట్స్ అనేది తక్షణమే ఎవ్వరు ఎన్ని అడిగితే మోతాదు లేకుండా స్ట్రీట్ లైట్స్ అనేది అవైలబుల్ లో ఉంచాలని చెప్పి నేను కమిషనర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. అదే విధంగా మాన్యువల్ కవర్స్ రోడ్డు మీద, సెంటర్ రోడ్లలో మాన్యువల్ కవర్లు అనేది మొత్తం లోపలికి దిగిపోవడమో లేకపోతే డ్యామేజ్ అయినాయి. అయితే పబ్లిక్ తిరుగుతూ ఉంటుంటే బైకర్స్ గానీ ఎవరన్నా పోతా ఉంటుంటే ఆ దాంట్లో చుట్టుకోకుండా దాంట్లో పడి బోల్తాలు కొట్టి పల్టీలు కొట్టి కింద పడుతున్న సందర్భం ఉన్నది. నేను దానికి ఒక ఉదాహరణ చెప్పగలుగుతా. నేను అయ్యప్ప టెంపుల్ లేని అనేది, ఆడ అయ్యప్ప టెంపుల్ అనేది వికారాబాద్ లో ఒకటే టెంపుల్ ఉన్నది. ఆడ స్కూల్స్ ఉన్నాయి, హెవీ రద్దీ రోడ్. ఆ నడి రద్దీ రోడ్ మీద మాన్యువల్ కవర్ అనేది డ్యామేజ్ అయిపోయి మొన్నటికి మొన్న ఒక పిల్లాడు బైక్ మీద వచ్చి దానికి తట్టి 2 పల్టీలు కొట్టి కింద పడిన సందర్భం నేను గుర్తు చేస్తున్నా. ఈ యొక్క సమస్యను నేను కమిషనర్ గారి దృష్టికి, మున్సిపల్ డిపార్ట్మెంట్ దృష్టికి 20 రోజుల నుంచి తీసుకుపోతున్నా. కానీ ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి. అంటే మరి మున్సిపల్ ఎక్కడ పోతా ఉన్నది? కమిషనర్ గారు మీరు ఏం చేస్తా ఉన్నారు? మీరే ఆలోచన చేయండి. అంటే నేను ఒక అయ్యప్ప టెంపుల్ లేనే చెప్తలేను, ఇట్లా వికారాబాద్ పట్టణం లోపల మాన్యువల్ కవర్స్ వల్ల ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మాన్యువల్ కవర్స్ అనేది పెద్ద లక్షలతో కూడిన పని కాదు. 1000, 2000, 5000 పెడితే మాన్యువల్ కవర్ అనేది అవుతుంది. అటువంటి మినిమం అంటే అటువంటి ఎమర్జెన్సీ ఉన్నాయన్నా మీరు తొందరగా స్పందించి పరిష్కారం వైపు తీసుకువెళ్తే బాగుంటుందని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇంకోటి, చెత్త ఆటోలది కూడా ఎంత ఘోరాది ఘోరం అయిపోయిందంటే ఆటో ఒక రోజు అడిగితే పయ్యలు ఖరాబ్ అంటారు, ఇంకో రోజు అడిగితే ఇది. చెత్త ఆటో అనేది ఇంత పెద్ద టౌన్ లోపల మనం క్లీన్ అండ్ గ్రీన్ వైపు అడుగులు వేస్తున్న సందర్భం లోపల చెత్త ఆటోల సమస్య అనేది రాకూడదు. మరి మీరు అడ్మినిస్ట్రేషన్ లోపం జరుగుతా ఉన్నది కమిషనర్ గారు. మరి మీరు ఆలోచన చేయండి. ఇది చెత్త ఆటోలు, స్ట్రీట్ లైట్స్, మాన్యువల్ కవర్స్ అనేది మినిమం నీడ్స్. కాబట్టి వీటిపైన మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి అడ్మినిస్ట్రేషన్ లోపం జరగకుండా మీరు ప్రతి ఒక్క ఈ సమస్యల పట్ల ఎవరైతే మీకు రిప్రజెంట్ చేస్తారో దాన్ని అడ్రస్ చేసేది మీరు నేర్చుకోండి అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఇంకొక విషయం, ఈ అల్లా ఓపెన్ ప్లాట్ల లోపల చెట్లు పెరిగి పాములు, తేళ్లు అనేవి పక్కకున్న ఎగ్జిస్టింగ్ ఉన్న ఇళ్లలోకి వస్తా ఉన్నాయి. ఆ ఒక కాంప్లైంట్లు కాలనీలో, ఎగ్జిస్టింగ్ కాలనీలో ఉన్న ప్రజలు విపరీతమైన కాంప్లైంట్ ప్రతి ఒక్క కౌన్సిలర్కి అదే ఇస్తా ఉన్నారు. మీకు చెప్తే ఓపెన్ ప్లాట్లలో మేము సాఫ్ చేయమంటారు. మరి మీరు సాఫ్ చేయరు, మరి ఎవరు సాఫ్ చేస్తారు చెప్పండి? మరి ఓపెన్ ప్లాట్ ఓనర్లకన్నా నోటీసులు ఇవ్వండి. ఓపెన్ ప్లాట్ ఓనర్లకు నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చి అది క్లీన్ చేసే బాధ్యత వాళ్ళదని చెప్పండి. మీకు అది చేత కాకపోతే మీరన్నా క్లీన్ చేయండి. మరి అలా ఎవరైతే ట్యాక్సులు పే చేసుకుంటా ఉన్నారో మరి వారు ఇబ్బంది ఫేస్ చేస్తా ఉన్నారు. కాబట్టి వారి ఇబ్బంది ఫేస్ చేయకుండా వారి యొక్క జాగ్రత్తకు మనమే బాధ్యత వహించాలి. వాళ్ళు భయాందోళనకు గురైతా ఉన్నారు. ఆ పాములు, తేళ్ల నుంచి విపరీతమైన ఇబ్బంది అయితే ఉన్నది. కాబట్టి ఆ బాధ్యత మున్సిపల్ డిపార్ట్మెంటే తీసుకోవాలి. మీరు నోటీసులు ఇచ్చి ప్రైవేట్ ప్లాట్ ఓనర్స్ తోని సాఫ్ చేపిస్తారా, మీరు సాఫ్ చేపిస్తారా, మీరు ఇమ్మీడియట్ తెలుసుకోండి. కానీ ఈ దానిపైన ఇమ్మీడియట్ గా చర్యలు జరగాలి. చర్యలు తీసుకోవాల్సిందే. కమిషనర్ గారు మీరు ప్రతి ఒక్క సమస్య మీద అడ్రస్ చేయాల్సిందే. ఇది మీ నిర్లక్ష్యం నేను కంప్లీట్ గా చెప్తా ఉన్నా. కాబట్టి వెంటనే స్ట్రీట్ లైట్స్ కావచ్చు, మాన్యువల్ కవర్స్ కావచ్చు, ఈ ఎగ్జిస్టింగ్ ఇండ్ల మధ్యలో ఉన్న ప్లాట్లల్లో ఉన్న ఆ చెత్తకు ఇవన్నీ కూడా క్లీన్ చేసే బాధ్యత మీదే. కాబట్టి తక్షణమే మీరు స్పందించాలి, అడ్రస్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. జై తెలంగాణ.